మహిళా ఫిర్యాదురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన సాలి గౌరారం ఎస్ఐ వాసా ప్రవీణ్ పై చర్యలు ప్రారంభించారు. ఇంకా శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. వాసా ప్రవీణ్ కుమార్ ని విఆర్ కి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ లైంగికంగా వేధించాడని నిఖిల అనే మహిళ జిల్లా ఎస్పీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశించారు. ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా సైదుల్ని నియమించారు. మహిళా ఫిర్యాదురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన సాలి గౌరారం ఎస్ఐ వాసా ప్రవీణ్ పై చర్యలు ప్రారంభించారు. ఇంకా శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. వాసా ప్రవీణ్ కుమార్ ని విఆర్ కి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ లైంగికంగా వేధించాడని నిఖిల అనే మహిళ జిల్లా ఎస్పీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశించారు. ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా సైదుల్ని నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, మహిళా ఫిర్యాదురాలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ వాసా ప్రవీణ్ పై అయితే చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని శాలిగౌరవ ఎస్ఐ వాసా ప్రవీణ్ పై అయితే ఎస్పీ శరత్ చంద్ర చర్యలు తీసుకున్నారు. విఆర్ కు అటాచ్ చేస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా కొనసాగుతాయని చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని తెలుస్తుంది. శాలిగౌరవ నూతన ఎస్ఐగా ప్రస్తుతానికి దేవరకొండ పిఎస్ నుండి వచ్చిన సైదుల్ని అయితే నియమించడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ ఎవరైతే ఉన్నారో మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడని, తనను ఒక భూమి విషయంపై తను ఫిర్యాదు చేయడానికి వస్తే తనతో మీకు హస్బెండ్ లేడు కదా, నాకు మాంసం కూర చేపల కూర వండుకొస్తావా అని చెప్పేసి అడిగిన పరిస్థితులు కనపడ్డాయని చెప్పేసి మహిళ అయితే ఇంత ముందుకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ శరత్ చంద్రతో పాటు డీజీపీ ఆఫీస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు 10 రోజుల క్రితం చేయడం జరిగింది. అయినా కూడా ఎస్ఐపై చర్యలు తీసుకోకపోవడంతో నిన్న మళ్ళీ అదే మహిళ ఎస్పీకి కలిసి మళ్ళీ మొరాయించుకోవడంతో ఎస్పీ అయితే మళ్ళీ విచారణ చేపట్టి ఎస్ఐ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ప్రవీణ్ ని నల్గొండ విఆర్ కు అటాచ్ చేస్తూ దేవరకొండ పిఎస్ నుండి సైదుల్ని అయితే నియమించడం జరిగింది. ఇంకా తనపై శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలుస్తుంది. మొత్తంగా ఎస్ఐ వాస ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో వాస ప్రవీణ్ ని నల్గొండ విఆర్ కు అటాచ్ చేస్తూ శాఖాపరమైన జీవో అయితే జారీ చేసినట్టయితే తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శంకర్.